చిన్న ఉల్లిపాయల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల ధనియాలు, 4 ఎండుమిర్చి, 1/2 స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఎర్రగా వేగింది. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి కలుపుకోవాలి. చిన్న ఉల్లిపాయలను ఇలా శుభ్రం చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా వేసుకుందాం. ఇది మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. మీకు ఇంకా వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. ఇది మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం, పులుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, పులుసు రెడీ అయిపోయింది. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయల పులుసు రెడీ.